Lord, hallelujah. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ఎంతమంది వాట్సాప్ ఉంది? ఎంతమంది వాట్సాప్ స్టేటస్ ఫాలో అవుతారు? నేను పెట్టిన స్టేటస్ చూసారు కదా. మా ఇంట్లో మా చిన్నమ్మని మేము కోల్పోయి ఉన్నాము. ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపు ఆమె అందుకొని నిన్న ఉదయకాలము 7:40 ఆమె ప్రభు రాజ్యానికి ఆమె చేరుకుంది. కాబట్టి ఆ కార్యక్రమము భూస్థాపన కార్యక్రమం ఇంకా ముగించలేదు. ఆ కార్యక్రమం ఈరోజు జరగబోతుంది కనుక ఆరాధన అయినాక అక్కడికి వెళ్ళాలి. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయాలి. ఫ్యామిలీ అంతటిని తీసుకువెళ్ళాలి. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నంటే, మా చిన్నమ్మ ఆమె యుఎస్ఐలో డాక్టర్గా పనిచేసింది. డెప్యూటీ సివిల్ సర్జన్గా ఆమె కొన్ని సంవత్సరాలు యుఎస్ఐలో పనిచేసి అక్కడే రిటైర్ అయింది. అటు రీతిగానే ఆమెకి ఆరోగ్యము బాగాలేదని ఎన్నో సందర్భాలుగా మనకి తెలిసినప్పుడు సంఘపరంగా మనమందరము ప్రార్థన చేసాము. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇంకా 2 years ఆయుష్ ఆమెకి పొడిగించాడు. అంత మాత్రమే కాక మళ్ళీ ఆమె చాలాసార్లు బలహీనపడిపోయి హాస్పిటల్కి అడ్మిట్ అయింది. కానీ ప్రతిసారి వెళ్ళి వస్తుంది. అందరూ ఒకటే ధైర్యంతో ఉన్నారనమాట. ఏమనంటే ఆమె వెళ్తుంది మళ్ళీ వచ్చేస్తుంది అని. కానీ దేవుడైతే క్లియర్గా కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు నాకు, ఆమె రాదు, ఆమె నా రాజ్యానికి నేను చేర్చుకోబోతున్నాను. అటు రీతిగానే 2 సంవత్సరాల ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని హాస్పిటల్లోకి వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు. ఏంటంటే, అందరూ సిద్ధపడిపోతున్నారు కానీ ఆమెని నేను ఇంకా సిద్ధపరచలేదు, ఆమె మీతోనే ఉండబోతున్నది ఇంకా 10 కాలం అని. అట్టి రీతిగానే దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను ఆయన నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఆమె జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఎస్పెషలీ మా నగరం ఫ్యామిలీలో మా ఫ్యామిలీ డాక్టరా. మేము చిన్నప్పుడు మా మమ్మీ డెలివరీ చేసేటప్పుడు కూడా ఆమె దగ్గరుండి మా అందరి పిల్లల్ని ఆమె చూసుకుంది. వాటి ఆమె ప్రభునందు నిద్రించింది. కాబట్టి మా చిన్న ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలకి కావాల్సిన ఆదరణ కొరకు అటు రీతిగానే భూస్థాపన కార్యక్రమం ఏదైతే జరగబోతుందో ఆ కార్యక్రమం దేవుని నామానికి మహిమకరంగా జరగాలని మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాక లెంట్ సీజన్లో ఉంటున్నాం, అవునా? లెంట్ సీజన్లో ఉంటున్నప్పుడు లెంట్ సీజన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళగా మనం ఉండాలి. సండేస్ లెంట్ డేస్లో కౌంట్ కాదు. కాబట్టి 2వ ఆదివారంలోనే ఉంటున్నాము. ఆదివారాలు వచ్చినప్పుడు ఏడుపు స్వరాలతోని శిలువ పాటలు పాడడం కాదు, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి చక్కగా ఆయనలో ఆనందించడం నేర్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా శిలువని మనము ఆదివారాలు కూడా అవే పాటలు పాడుకుంటూ ఉంటే మరి ఎప్పుడు సంతోషం, ఎప్పుడు మీకు సంతోషం వస్తుంది? దేవుని సన్నిధిలో ఆనందించాలి. కాబట్టి లెంట్ డే ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఆ ప్రేయర్స్కి అటెండ్ అవ్వండి. మీకు పాడాలనిపించినప్పుడు పాడండి. మీకు పాటలు ఇవ్వడానికి సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి ముందుగానే సిద్ధపడండి. ఆదివారాల్లో కొద్దిగా ఉజ్జీవం కలిగిన పాటలు పాడండి. ఎందుకంటే ఆదివారాన్ని కూడా లెంట్ డేస్లో కలిపేస్తే మనకే కొద్దిగా ఏదో వికారంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి పాటలు పాడవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. దేవుడు అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. చర్చిలో కూడా కొన్ని మార్పులు తీసుకొని రాబోతున్నాడు. వర్షిప్ టీం కానీ, మ్యూజిక్ టీం కానీ, వ్యక్తులందరినీ మార్చబోతున్నాము. కాబట్టి వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. క్రమ పద్ధతిలో సంఘం నడిపింపబడాలి. క్రమం లేకుండా, బాధ్యత లేకుండా, ఇష్టానుసారంగా ఇక్కడ వాడబడుతున్న వారు కానీ, ఇక్కడ వాక్యం బోధిస్తున్న వారు కానీ ఇప్పటివరకు ఎట్టి రీతిగా అయితే కొనసాగింది కానీ ఇప్పటి నుంచి ఒక క్రమ పద్ధతిలో దేవుని నామానికి మహిమకరంగా సంఘము నడిపింపబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా క్రమం పాటించండి. టైంకి రండి. 10 o'clock సర్వీస్ అంటే ఎప్పుడు ఉండాలి? మనం ఇక్కడ 9:45 ఉండాలి. సినిమా థియేటర్కి పోవాలంటే వెళ్ళిపోతాం కదా. లేకపోతే గేట్స్ విల్ బి క్లోజ్డ్ అని పెట్టగానే ఇంకొక అరగంట ముందే ఉంటాం. దేవుని సన్నిధి కూడా అట్టి రీతిగా ఆసక్తి కలిగి రండి. దేవుడు మనకి తోడుగా ఉండి దేవుడు మన తన వాక్యంతో బలపరుస్తాడు, శక్తితో నింపుతాడు. కాబట్టి ఈ క్రమాన్ని మీరు పాటించాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని వేడుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు అందరికి వచ్చిన పాటనే పాడతాం. అందరికీ స్వరాలు ఉన్నాయి. అందరికి వచ్చిన పాటనే ఎత్తండి. పరమశివం ఎత్తండి.
అందరము ఫస్ట్ బైబిల్ లెసన్ ఏంటి? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20 నుంచి వాక్యము తీసి పెట్టుకోండి. ఈ లెంట్ సీజన్లో ఈ మొదటి 4 ఆదివారాలకి పేర్లు పెట్టబడి ఉన్నాయి, నామస్కరణ చేయబడి ఉన్నాయి. ఫస్ట్ ఆదివారం వచ్చేసి ఏమనుకున్నాం మనము? మొరపెట్టడం. దేని గురించి మొరపెడుతున్నారు? దేవుని సన్నిధికి వచ్చి దేని గురించి మొరపెడుతున్నారు? అయ్యా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదయ్యా, వివాహం అయ్యట్లేదు, అప్పులు కట్టుకోవాలయ్యా, పర్వాలేదు మొరపెట్టండి, సహాయం చేస్తాడు ఆయన. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా దేని గురించి మొరపెట్టుకోవాలంటే మనము మనకి అనుగ్రహింపబడిన ఆత్మరక్షణ మనము కాపాడుకునే దానికి ఆయనకి మొరపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడైతే తను చేయాల్సిందంతా చేసి ఆ రక్షణని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. మనం రక్షింపబడ్డాము, రక్షణని పొందుకొని ఉన్నాము. ఆ రక్షణని కాపాడుకునే బాధ్యత మనదే. కాబట్టి దేవునికి మొరపెట్టండి. అన్ని విషయాల్లో మొరపెడుతున్నారు, అటు రీతిగానే నీ ఆత్మరక్షణ విషయంలో కూడా దేవునికి
తప్పక ప్రతిదినము మొరపెట్టు. ఎందుకంటే మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మనము మన ఆత్మ విషయము, రక్షణ విషయము మనం ఆయనకి మొరపెట్టుకోకుండా ఈ లోకంలో ఉంటున్నవే ఆయనకి మొరపెట్టుకుంటూ ఒకవేళ అటువంటి స్థితిగతుల్లో కానీ మనము చనిపోతే అన్ని పొందుకుంటున్నామేమో, కానీ పొందుకున్న రక్షణను పోగొట్టుకుంటామేమో. జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకొని సరైన రీతిలో దేవుని దగ్గర మొరపెట్టుకునే వారుగా మనం ఉండాలి. ఈ ఆదివారంకి ఆయనని ఏమన్నాడు విప్రవన్న ఆర్డర్ ఆఫ్ వర్షిప్ సర్వీస్తున్నాం. జ్ఞాపకం, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? కీర్తనకారుడు అంటాడుగా, ఆయన చేసిన మేలులను దేనినో అనుభవం అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఏమేమైతే చేశాడో ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాక ప్రతిదినము ఆయన శిల్వ త్యాగాన్ని మనము జ్ఞాపకము పెట్టుకొని మన ముందు ఉంచుకొని మనం ముందుకు నడుచుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు, మన అందరిని ఎంతగానో ప్రేమించాడు. కల్వరి శిల్వలో ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని దాని కోసం. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటాడు కదా, పౌలు అంటాడు కదా, సిలువని గురించిన సువార్త నశించుచున్న వారికి విరుద్ధంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన సిలువని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దాని గురించి ధ్యానించినప్పుడు, అంత సమయం నువ్వు దేవుని సన్నిధిలో వెచ్చించినప్పుడు అది దేవుని శక్తి అయి ఉన్నది అని మనం ఎప్పుడు మర్చిపోదు. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలులని మనం తలపోసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాక ఇంకేమి జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని కలవరపడనియద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నేనుంటున్న స్థలంలో ఆ గృహాల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తా అంటున్నాడు. అది మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. లోకాన్ని ఏ క్షణమైనా ఏ నిమిషమైనా క్రైస్తవుడు విడిచిపెట్టి వెళ్ళేవాడుగా తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మనది కాదు, అది ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆ రాజ్యానికి చేరేవారిగా మనం ఉంటున్నాం. ఒకవేళ అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోక ఈ లోకంలోనే ప్రభువా నాకు ఇదివ్వు అదివ్వు అని ఈ లోకంలో సంపదలని ఆస్తులని కూడబెట్టుకుంటుంటే బైబిల్ చెప్తుంది కదా, ఏం చెప్తుంది? నీ ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది సార్? నీ ధనం ఏమై ఉంటుంది సార్? పరలోక రాజ్యం అయి ఉండాలి. అక్కడ నిలుపు నీ హృదయాన్ని. నా ధనం పరలోక రాజ్యము. ఒకరోజు ఇక్కడ బంగారం కొరకు పోట్లాడుతూ ఉంటాము, బంగారం కొనుక్కోనికి నానా కష్టాలు తిప్పలు పడుతుంటాం, కానీ ప్రభు తన వాక్యంలో సెలవిస్తున్న రీతిగా బంగారం వీధులలో మనం నడిపిస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఈరోజు నీ హృదయం ఎట్లున్నది? లోకంలో ఉన్నదా, దేవుని రాజ్యం మీద ఉన్నదా? ఒకసారి సరి చూసుకో. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుకున్నా, అవన్నీ నువ్వు ముయ్యగానే, ఆఖరి తుది శ్వాస విడవగానే నీతోనవి అంతమైపోతాయి, అంతే. కాబట్టి దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యానికి తగిన సిద్ధపాటు కలిగి ప్రతి నిమిషము ప్రతి క్షణము మనని మనం సరిచూసుకోవాలి. పక్కన వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. మన తలకాయకి రక్షణ ఉంటే చాలు, పక్కన రక్షణ తర్వాత సంగతి. మనం అదే పొరపాటు చేస్తుంటాం. ఏంటంటే పక్కన గురించి కన్నీళ్లు గార్చేసి ప్రార్థన చేస్తుంటాం, కానీ నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో ఏమాత్రమో మనం శ్రద్ధ తీసుకోక దాన్ని మనము మన నిర్లక్ష్యము ద్వారానే మనము దాన్ని పోగొట్టుకునే వారుగా మనం ఉంటూ ఉంటాం. అంటే రీతిగా కాక దేవుడు మనకి ఇచ్చిన రక్షణ నిమిత్తమో అది జ్ఞాపకం చేసుకొని దేవుని రాజ్యం ఒకటి ఉన్నది, అది నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఆ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అని ఆసక్తితోనే ఎదురు చూసేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి తగిన సిద్ధపాటు మనం అంతమో కలిగి జీవిస్తాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదవండి. 45:22 వాక్యం. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో. కాబట్టి టర్న్ టు మీ అండ్ బీ సేవ్డ్ ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ఉంటున్న వారంతా భూమి మీద దేవుడు మనుషులతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు నా తట్టు మీరు తిరుగుతూనే రక్షణ పొందుకుంటారు. కాబట్టి నిజంగా మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, రక్షణ పొందుకున్నాము,
కానీ ఇంకా నీ మనసు ఆయన వైపు నువ్వు తిప్పకుండా ఈ లోకం వైపే తిరుగుందేమో. దేవుడు అంటున్నాడు నేడే రక్షణ దినమని. కాబట్టి ఈరోజే నీ మనసు ఆయన వైపు తిప్పేదిగా, ఈ లోకం నుంచి ఆయన వైపు తిప్పేదిగా ఉండాలి. అప్పుడే రక్షణ. ఒకవేళ ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో మధ్యాకాశంకి వచ్చడంతో నీ హృదయము కానీ నీ మనస్సు కానీ అది లోకం మీద ఉంటే, నువ్వు వాక్యం చెప్పినట్టు ఆయన వైపు తిరగని వ్యక్తిగా నువ్వు ఉన్నట్టే కనుక నీ రక్షణను పోగొట్టేసుకుంటావు. అందుకని మనము ఈ లోకం నుంచి వేరు చేయబడ్డ వారము, ప్రత్యేకింపబడ్డ వారము, ఆయన రాజ్యానికి వారసులమై ఉన్నాము. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు మన దృష్టి మన మనసు ఆయన రాజ్యం మీద నిలిపేదిగా మనం ఉండాలి. ఒకవేళ తిప్పేసేవాడితో మన పేతురు గారు మునిగిపోయినట్టు మనం కూడా ఈ లోకంలో మునిగిపోతామండి. కాబట్టి తిరగని వద్దు హృదయాన్ని. ఎన్నో వస్తుంటాయి జీవితంలో, ఎన్నో అల్జర్లు వస్తుంటాయి, ఎన్నో రేగుతుంటాయి. వాటి వైపు చూసామనుకో మన రక్షణ మనం పోగొట్టుకుంటాం అంతే. ఆనాడు పేతుర్ని కాపాడడానికి యేసయ్య ఉన్నాడు, ఈనాడు మనకి ఎవరు ఉంటారు. మన విశ్వాసమే మనం కాపాడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఒకటి గుర్తిస్తాం. ఈరోజు యేసయ్య వైపు నిజంగా మనం తిరిగి ఉన్నామా? నీ హృదయం ఆయనకు అనుకూలంగా ఉన్నదా? ఆయనతో అంటే సావాసం కలిగి జీవిస్తున్నావా? ప్రతిదినం అంటే రీతిగా ఆయన నువ్వు కోరుకుంటున్నావా? అంత సమయం నువ్వు ఆయనతో గడపగలుగుతున్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? మనం ఇంకా ఈరోజు ఆయన వైపు తిరగలేదు. మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతేగాని మన మనసు అంతా, మన దృష్టి అంతా ఈ లోకం మీదనే ఉంది. నా ప్రాణమా తిను తాగు సుఖించు, దేవుణ్ణి మర్చిపో. ఇదే మన జీవితం. ఈ పూట గడుస్తే చాలు, రేపటిది రేపే. అట్టి రీతిగా కాదండి, దేవుని వైపు మనం తిరగాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న రీతిగా ఆయన మధ్యాకాశంలో ఏ నిమిషమైనా ఏ జామునైనా ఆయన రావచ్చట. కాబట్టి ఆయన వచ్చే టైంకి బుద్ధి కలిగిన కనికల వలె మనము ఆత్మతోనే వాక్యం అనే వెలుగుతోనే నింపబడి ఉంటేనే మనం ఆయన చేరుకోగలుగుతాం. ఆ స్వరము కడబూర శబ్దము మనకు వినిపించగలుగుతాం. ఒకవేళ నీ మనసు కానీ లోకం వైపు తిరిగి నేను మన 10 ఎకరాలు కొనుక్కున్నా కదా, దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నానుకో అక్కడే నాశనం అయిపోతాం. అననయ సఫైరా ఎట్లయితే అబద్ధం చెప్పి వాళ్ళు భూమి మీద వివాదంలో వాళ్ళు పోగొట్టుకున్నారో, వాళ్ళ రక్షణను పోగొట్టుకున్నారో, అట్టే రీతిగానే నువ్వు నీ మనసునంతా నీ ధనం మీద నీ ఆస్తుల మీద పెట్టుకున్నావు అనుకో, నువ్వు కూడా వాళ్ళలాగానే ఒకరు కొట్టుకోపోతావు. అందుకని మనము ఎన్ని దేవుడు మనకి ఇచ్చి ఆశీర్వదించినప్పటికీ మనం లక్ష్య పెట్టాల్సింది వాటి మీద కాదు, మనం ఆయన మీద లక్ష్య పెట్టాలి. దేవుని రాజ్యానికి ఒకరు చేరుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ ఈరోజు దేవుడిని ఆశీర్వదించాడు, ఇచ్చాడు. 10 ఎకరాలు లేకపోతే 100 ఎకరాలు ఇచ్చాడు. రైట్, గుడ్, మంచిగా ఉంది, ఉంచుకో, కాదంటలే. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించక అదే నేను పతనం చేసేస్తుంది ఒకరోజు. నీ మనసు అంతా దానిలో ఉంటుంది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, దాన్ని ఏం చేయాలా, నా పిల్లలకి ఎట్లా కట్టియాలా అని ఆలోచిస్తున్నట్టు నువ్వు పతనం అయిపోతావు ఒకరోజు. ఉండడంలో తప్పులేదు, కానీ నీ మనసు దాని మీద పెట్టడంలో తప్పు ఉన్నది. నీ మనసు దేవుని మీద పెట్టు. ఇచ్చినవాడైనా ఆయన మీద పెట్టు. 100 ఎకరాలు కాకపోతే 2000 ఎకరాలు ఇస్తాడు ఆయన నీకు కావాలంటే. కానీ నీ మనసు ఎక్కడ పెడుతున్నావు అని చూస్తున్నాను నేను. ఈరోజు దేవుని మీద ఉన్నదా నీ మనసు? నిజంగా దేవుని వైపు తిరిగిన వ్యక్తివేనా? ప్రార్థన చేస్తున్నావు, కష్టం రాగానే యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నావు, కానీ మనసు ఏమో లోకం వైపు ఉన్నది, లోకంలో కోరికల మీద ఉన్నది. ఇటు రీతిగా ఉంటే మన రక్షణ మనం పోగొట్టుకుంటాం. అటు రీతిగా కాక దేవుడు అంటున్నాడు కదా, ప్రతి ఒక్కరు ఆయన వైపు తిరుగుతూనే రక్షింపబడతారు, నేను తప్ప వేరే ఒక దేవుడు. కాబట్టి ఆయన వైపు తిరిగే వారిగా మనము మన జీవితాన్ని మనము సరి చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడు మన కొరకు ఇచ్చి తన మనని ఎంతగానో ప్రేమించాడు. ఆయన వైపు ఎందరైతే చూస్తారో వాళ్ళు నశింపక నిత్య జీవము పొందుకుంటారు. కాబట్టి మనము ఈ లోకం వైపు చూసినప్పుడు మనం నశించిపోతాం. ఈ లోకపు ఆశలు ఇవన్నీ గతించిపోతాయని బైబిల్ చెప్తుంది. అదే చెప్తుంది కదా బైబిల్. లోకము దాని ఆశలో గతించిపోతే కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిల్చును అంటే నిత్యత్వములోనికి వాళ్ళు నడిపింపబడతారు. కాబట్టి ఎందరు మనసులైతే ఆయన మీద ఉంటాయో వాళ్ళని పూర్ణ శాంతి గలవారై ఆయన చేస్తాడట. కాబట్టి నీ మనసు ఈరోజు ఆయన మీద నిలిపాలు. నీకు ఎన్నున్నా ఓకే ఫైన్, ఉంచుకో, కాదంటలే. ఒకవేళ పెద్ద హృదయం అంటే ఇద్దరితో పంచుకో. అంటే 2 ఎకరాలు అంటే నాకు ఒక ఇయ్యమని కాదు, ఉన్న దానిలో ఎంత సహాయపడగలతో ఎంత సహాయపడదు. ఉండడంలో తప్పేం లేదు, కానీ నీ మనసు దాని మీద పెట్టద్దు. ఎందుకంటే అది నీ మనసు నువ్వు పెట్టిన వరకు దాని మీద నిన్ను మోసం చేస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, మనసు హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైనది.
దాన్ని గ్రహించేవాడు. వాక్యము చదివినప్పుడు గ్రహింపు దేవుడు మనకి ఇస్తాడు. మనం అనుకుంటాం దాన్ని గ్రహించేవాడు ఎవడు అంటే దాన్ని చేసిన వాడే అంటాం. ఎందుకు నువ్వు గ్రహించలేవా? అది నీదే కదా. మన గ్రహింపు నీకు కావాలంటే, ఆ గ్రహింపు నీకు కలగాలంటే వాక్యము చేత నువ్వు వెలిగింపబడాలి. నిజంగా నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఈ లోకంలో దేన్ని ప్రేమించవు అంతే. అదే రీతిగా దేవుణ్ణి మనము వెంబడించేవారుగా, ప్రేమించేవారుగా మనం ఉండాలి. వాటి దేవుని చిత్తమేమో ఎందుకు తెలుసుకొని మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనము భయంతో వణుకుతో ముందుకు కొనసాగించేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అట్టి రీతిగానే ప్రార్థనలు చేస్తున్నాం. అందరినీ బహుశా ప్రార్థన చేయమంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తే చాలా మంచిది. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన అలవాటు కలిగిన వారు అనే సంతోషించగలుగుతారు. కానీ ఎంతమంది నిజమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తారు? ఎంతమందిలో నిజమైన విశ్వాసం ఉంది? దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు, నా ప్రార్థన ముగించుకోగానే దాని జవాబును నేను పొందుకుంటాను, నేను ఒక సాక్షిగా వెంటనే నిల్చొని సాక్ష్యం చెప్తాను, అటు విశ్వాసం కలిగి ఉంటున్నామా? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఏం వింటున్నాం? పక్కన వాళ్ళ కథలు వింటున్నాం. పక్కన వాళ్ళ కథలు విన్నాకు అనవసరము నీకు అవి. వాళ్ళు ఏదో అన్నారంటే వచ్చి నీ వారికి చెప్పద్దు. కాకపోతే ఆవిడేమో అన్నదంటే వచ్చి నీ ఆయనకు చెప్పద్దు. అక్కడితోనే కట్ చేసేదాన్ని. అది నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ జీవితానికి దరిద్రాన్ని తీసుకొస్తుంది తప్ప ఏం లేదు అది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మనం ప్రార్థన చేస్తున్న మనము ఏమి వింటున్నాము? దేవుని స్వరము వినడానికి దేవుని సన్నిధిలో వేచి ఉన్నాం. తన భక్తులందరికీ తన స్వరం వినిపించారు. మరి ఈరోజు నువ్వు వినే స్థాయిలో ఎదిగినావా? అంటే విశ్వాసంలో ఉందా? అంటే సమయం దేవునితో నువ్వు గడుపుతున్నావా? మరి అట్లీస్ట్ ఈ లెండేస్లో ప్రేయర్స్లో ఉంటున్నప్పుడు ఎంత సమయం గడుపుతున్నాం దేవునితో? మన గతించిన 10 దినాలు లెంట్ ప్రేయర్స్లో అడిగితే ఎవరన్నా అట్లీస్ట్ ఒక 2 hours అన్నా గడుపుతున్నారని ఒక్క చేయి కూడా లేలేదు. ఒక్కరు చెయ్యి ఉంటే ఒక అక్క లేపింది. ఆ అక్క కూడా నాకు కొంచెం డౌటే అనిపించింది. నేను ఏదున్నా కూడా ముఖం మీద మాట్లాడతా, ఆమె భయపడలేదు. ఏమున్నా ముఖం మీద. నేను అట్లా అంటలే, మన ఆత్మీయ ఎదుగుదలేంది, మన సావాసం ఏది ప్రభుత్వాన్ని ఎంత సమయం గడుపుతున్నాం? ఈరోజు సిస్టర్ ఎవరో సాక్ష్యం చెప్పారు, నాకు టైమే లేదండి. ఎక్కడికి వెళ్ళిపోతావు టైం లేకపోతే? దేవునికి టైం లేకపోతే ఏం చేస్తావు? ప్రార్థన చేయడానికి టైం ఉండదు, వాక్యం చదవడానికి టైం ఉండదు, ఆయనతో గడిపి స్తుతించడానికి, ఆరాధించడానికి టైం ఉండదు. ఇటు రీతిగా రక్షణ పొందుకొని రక్షణ విలువ మనం తెలుసుకోకపోతే ఎట్లా? ఆయనతో సావాసం సరైన రీతిలో మనం కలిగి జీవించకపోతే ఎందుకు? టైము దేవుడికి ఇచ్చాడు, గుర్తించు, గ్రహించి జీవించడం నేర్చుకో. అందుకని అంటున్నాడు భక్తుడు, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. నీకుంటున్న సమయంలోనే నువ్వు దేవునికి సమయం తీసేవాడికి ఉండాలి. నీకు జీతం వస్తున్నప్పుడు 10% తీస్తున్నావు కదా, ఎందుకు? పాస్టర్ గారికి బాగుండాలి, ఆయన కడుపు నిండా తినాలి, నన్ను చూసినప్పుడల్లా నవ్వాలి, నన్ను చూసినప్పుడు పలకరించాలి అని తీస్తున్నావు 10%. అవును, మీరు ఇస్తున్న సహాయము ద్వారానే సేవకులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, లేకపోతే సంఘం కానీ పోషింపబడుతుంది. అది సెకండరీ. అది వదిలేస్తే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన టైమే. ధనమైతే వస్తుంది, కష్టపడుతున్నావు, ఎడ్డి సాకిరి చేస్తున్నావు, డబ్బు తెచ్చుకుంటున్నావు, అదేమో దేవుని ముఖాన్ని కొడుతున్నావు. ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన నీ జీవితంలో ఇవ్వాల్సిన సమయము నువ్వు ఆయనకి ఇవ్వలేకపోతున్నావా? నీ డబ్బులు దేవుడు అడిగిండా? అవి అయినవని చెప్పింది. కాబట్టి టైం ఇవ్వడం దేవుడికి నేర్చుకున్నాం. విశ్వాసం లేదుగా, దేవుని స్వరం విందాం. ఎవరో చెప్తే వాళ్ళ స్వరం వినేస్తే మనకు విశ్వాసం రాదు. దేవుని స్వరం వింటేనే మనకు విశ్వాసం వస్తుంది. వినుట వల్ల విశ్వాసం అంటే అది ఆయన స్వరం వినేవారుగా, ఆయన గురించిన మాటలు వినాలి. అట్టి హృదయము నిల్పాలను, అంత సమయము నువ్వు వాక్యంతో గడపాలి, వాక్యాన్ని ప్రేమించాలి. కొంతమంది పుస్తకాలు చదివేటోళ్ళు, వాళ్ళు బుక్ లవర్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా పుస్తకాల్లో పడ్డారంటే అసలు ఈ లోకం మర్చిపోతారు వాళ్ళు. ఎందుకు? ఆ స్టోరీలో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని తెచ్చుకుంటూ ఉంటారు, ఏమేమి జరుగుతున్నాయి, ఇంకా ముందేం జరగబోతున్నాయని అదే పట్టుదలతో చదువుతుంటారు. అటు రీతిగానే క్రైస్తులైన మనము దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినప్పుడు అది ఏమి తెలియజేస్తుంది, ఎక్కడ నిన్ను మారమంటుంది, ఎట్టి రీతిగా నిన్ను నడుచుకోమంటుంది, ఎట్టి రీతిగా నిన్ను ప్రవర్తన కలిగి జీవించమంటుంది, ఎట్టి రీతిగా రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడం నేర్పిస్తుంది. ఇవన్నీ మనము దానిలో ప్రేమలో పడినప్పుడే మనకు తెలుస్తాయి. ఆ గ్రహింపు దేవుడు మనకి ఇస్తాడు.
ప్రసంగాలు చేస్తున్నారని చెప్పి ప్రసంగాలు చేస్తే ప్రసంగాలు వినడం వల్ల నీకు రక్షణ రాదు. దేవుని స్వరం విను, విశ్వాసాన్ని ప్రదర్శించు. దేవా ఈ స్వరం నాకు వినిపించగా, ఈ స్వరము వింటేనే, ఆయన స్వరము వినేవారే రక్షింపబడతారు. నీ అంతటా మన లోక జ్ఞానంతో మనం బైబిల్ అర్థం చేసుకొని అడుగుదాం, దేవుని జ్ఞానం అడుగుదాం. ఆ గ్రహింపు హృదయం నీ ప్రభావం దేవుడిని అడుగుతాం. కాబట్టి యాకోబు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన. చదవండి ఒకసారి అది. అతడు సంఘం పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చాలండి. ఇటువంటి కార్యక్రమాల్లో ఫస్ట్ ఉంటాం. ఇంట్లో వరకన్నా బాగాలేదనుకో పాస్టర్ గారిని పిలిచేస్తాం. పాస్టర్ గారిని పిలిచేసి అయ్యారు మా అమ్మగారికి బాగాలేదు కదా, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుంటుంది అంటారు. నేను చేయడంలో బాగానే ఉంది, బైబిల్ చెప్తున్నట్టు నువ్వు వెళ్ళి పెద్దలను పిలవాలా, వాళ్ళతో ప్రార్థన చేయాలి. కానీ నీలో ఏమైంది విశ్వాసం? పాస్టర్ మీద ఆధారపడుతున్నాయి. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని విశ్వసిస్తున్నావే, నీ విశ్వాసం ఏమైంది? ఎందుకు ఇంకా అటువైపు చూసి వాళ్ళని పిలుచుకొని వచ్చి ప్రార్థన నువ్వు చేస్తే ప్రార్థన కార్యాలు జరగదా? అంటే నీలో విశ్వాసం లేదు అంతే. వెళ్ళి పాస్టర్ని పిలుచుకొని వచ్చేసి ప్రార్థన చేయడం గొప్పతనం కాదు. నువ్వు మోకరించి కన్నీళ్లు పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే పాస్టర్ గారు రావాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి వచ్చి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొకరికి దేవుని వాక్యం అందించే సమయమైన మిగులుతుంది. విశ్వాసం లేకుండా ఎంతమందిని పిలిచి ప్రార్థన చేయించుకుంటే ఏం లాభం అండి? మనలో విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభు అని. మనం విశ్వాసంలో ప్రతిదినము మన ఫెయిత్ లెవెల్స్ మనం చూసుకోవాలి. విశ్వాసంలో అధికపరచబడుతున్నవా, లేకపోతే ఉంటున్న విశ్వాసంలోనే ఉంటున్నవా, లేకపోతే ఇంకా దిగజారిపోతున్నావా? ఏ విశ్వాసం ఉన్నది ఈరోజు? పాస్టర్ని పిలుచుకొని వచ్చే విశ్వాసంలో ఉన్నాం అంతే. దాంతో సరిపెట్టుకుంటాం. దేవుడి కార్యాలు ఎప్పుడు జరుగుతాయండి మన జీవితాల్లో? జరగవు. నేటి నుంచి అన్న దేవుని సన్నిధిలో మోకరించి గొప్ప విశ్వాసంలోకి నన్ను నడిపించుకోమని అడుగు. వాక్యం మనం ఏం చెప్తుంది మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యం దగ్గర మనం కూడా ఒకసారి చెప్పినాను. దేవుడు అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకం మీద నేను విశ్వాసాన్ని కనుగొంటానా అంటున్నాడు. అంటే విశ్వాసం లేనివారుగా వెళ్ళిపోతున్నాం ముందుకు అంతే. ఆయన నోటిని వచ్చిన మాటనే అది. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని నేను కనుగొంటానా అంటే ఎవరిలో లేదు విశ్వాసం. కాపాడుకోలే విశ్వాసాన్ని. పౌలు అన్నాడు కదా, మంచి పోరాటం పోరాడిన పరుగులు కడబుట్టించిన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాను. ఈ విశ్వాసాన్ని సరి చూసుకోవాలి. వచ్చేసి ప్రార్థనలు ఉన్నాయంటే ప్రార్థన అటెండ్ అయిపోవడం కాదు. వ్యక్తిగత జీవితంలో ప్రతిదినము ప్రభుత్వాన్ని సావాసం ఉండాలా, ఏకాంతముగా ప్రభుత్వాన్ని గడిపేవాడుగా ఉండాలా, వాక్యము ధ్యానించేవాడుగా ఉండాలా, వాక్యము చేత ఈ మనోనేత్రాలు వెలిగింపబడి దేవుడు అనుగ్రహిస్తున్న గ్రహింపుతోని మనము ముందుకి కొనసాగే వారిని మనం ఉండాలి. మనం చేస్తున్న భక్తి మనల్ని రక్షించదండి. కాబట్టి సరైన విశ్వాసంతో ఆయన దగ్గరికి మనం రావాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాం. కాబట్టి విశ్వాసం విషయంలో శ్రద్ధ వహించాలి. దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడ్డది. అది దేవుని ద్వారానే అధికపరచబడుతుంది, కానీ వాక్యాలన్నిటి ద్వారా అది అధికపరచబడుతుంది. దేవుని స్వరం వినడానికి ప్రయాసపడి దేవుని సన్నిధిలో వేచి వీలైతే ఉపవాసాలు ఉండి పర్వాలేదు, తప్పక దేవుని స్వరం వినగలుగుతాం. ఉపవాసాలు అయితే ఉండలేమనుకోండి, సరే వదిలేసే సెకండరీ. కానీ అట్లీస్ట్ అక్కడ సన్నిధిలో వేచి రాత్రిలో రోజు నిద్రపోతున్నారు. 12 అయితే బెడ్ ఎక్కుతారు, ఫోన్ చూస్తారు, నిద్ర వస్తారు, పడతారు. ఒకరోజు నిద్ర మానేసి ప్రార్థనలో గడపచ్చు కదా. అది చేత కాదు మనకి. అది చేతనవుతుందా? ఏంటన్నా నువ్వు అట్లనే మాట్లాడుతున్నాను, పొద్దున్నేసి పనులన్నీ చేసుకుని వస్తాం, మర్చిపోతాం, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నేసి పరుగులు తీయాలి. ఎక్కడికి పరుగులు తీస్తుంది? అది ఏమి పనికి వస్తుంది నీకు? దేనికి పనికి వస్తుంది? ఇట్లనే నీ జీవితం గడిపేసినావు అనుకో, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతావు. అంటే నువ్వు చేరాలనుకున్నది ఒకటై ఉంటుంది, కానీ చేరేది మరొకటి అవుతుంది. గడుపు, దేవునితో గడుపు. నిద్ర మానుకో పర్వాలేదు, దేవునితో గడుపు, ప్రార్థనలో గడుపు. సమయం దొరికినప్పుడు వాక్యం చదువు, ధ్యానించు, వాక్యం చదివిస్తే సరిపోదు. దేవా నాకు గ్రహింపు హృదయం దయచేయి, నాతో మాట్లాడు, నా మనోనేత్రాన్ని వెలిగించు, నా జీవితాన్ని బాగు చేయి, నిత్యమైన నాశనం నుంచి నన్ను తప్పించు అని దేవుని అడగాలి.
దేవుడిని అడిగితేనే అనుగ్రహింపబడిన రక్షణను మనం కాపాడుకుంటాం. రక్షింపబడ్డాం కదా అని మనము ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఉంటే మన రక్షణ మనం పోగొట్టుకుంటాం. లాస్ట్కి నష్టపోయేది మనమే. ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడి ఉంటామో, ఎన్నో అనుభవించుంటామో, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అసలు రియాలిటీ స్టార్ట్ అవుతుంది. ఇది జీవితం కాదు. ఈ జీవితాన్ని జర సరి చూసుకొని దేవునితోని సమాధానపడి ఐక్యపరచబడి వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనం నింపబడి నడిపింపబడితేనే ఆ పరలోక రాజ్యంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. మనం అటు రీతిగా మన జీవితాన్ని మనం సరి చూసుకోకపోతే కనుక, విశ్వాస విషయంలో మనం శ్రద్ధ వహించకపోతే కనుక మనమే నష్టపోయేది మనమే. కాబట్టి బైబిల్ చెప్తున్నది, నమ్మిన వానికి సమస్తము సాధ్యము. నమ్మాలి, దేవుని నమ్మాలి. అట్టి నమ్మిక నువ్వు కలిగి జీవించడం నేర్చుకోవాలి. అట్టి నమ్మిక నీకు కుదరాలి అంటే నువ్వు ఆయనకున్నంత సమయం వెచ్చిస్తేనే వస్తుంది. నీకు వ్యక్తిగతంగా నీకు ఆయన తెలుస్తుంది, నీకు ఆయన మీద నమ్మకం ఉంటుంది. నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి XYZ పర్సన్ వచ్చేసి నాకు వచ్చి చెప్పడం, మా ఫ్రెండ్, మా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయనకు ఒక 3 లక్షలు అప్పు ఉందండి, ఇవ్వగలుగుతారంటే నేను ఇస్తాను. ఇవ్వలేను, ఎందుకంటే వాడు ఎవడో నాకు తెలియదు, నమ్మకం లేదు నాకు. అదే నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను. ఎందుకు? కొన్ని ఇయర్స్ నుంచి నువ్వు నాకు తెలుసు. అట్టి రీతిగానే ప్రభుత్వం మన సావాసం ఉండాలి. గడుపు, ప్రభుత్వం గడుపు, నమ్ము, నమ్మిక ఉంచు. నమ్మిక వస్తే దేవుని కార్యాలను చూస్తామని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క ఎటువంటి నమ్మిక నువ్వు ఈరోజు కలిగి ఉంటున్నావు. ఇవన్నీ మన జీవితంలో దేవుని కార్యాలు ఈరోజు జరగాలి అంటే ఇది కేవలం దేవుడు అంటున్నాడు, ఇది కేవలము ఉపవాస ప్రార్థన ద్వారానే. వారంలో ఒక రోజు ఉపవాసం ఏం కాదు. దేవునికి అప్పగించు, ప్రభా మైగ్రేన్ ఉంది, నా మైగ్రేన్ నేను చేతిలో పెడుతున్నాను, మైగ్రేన్ రాకుండా ఉపవాస ప్రార్థనలు నేను గడిపే కృపను నాకు దయచేయి. సాకులు చెప్తారు, ఒంట్లో ఉన్న రోగాలతో ప్రార్థనకి సాకులు పెడతారు. ఎప్పుడు బాగుపడితే జీవితాలు బాగుపడవు. చెయ్యి ఉపవాసం ఉన్న ఒక రోజు, వారంలో ఒక్కరోజు. ఆ రోజు ఉంటే ప్రార్థనలో వాక్యంలోనే ఉండు. ఫోన్లు పక్కకు పెట్టేసి ఫ్రెండ్స్ని మర్చిపోండి, పరిస్థితుల్ని మర్చిపోండి. దేవుని ఒక్కడనే ధ్యానిస్తూ ఆ దైవ ధ్యానంలో మనం కూర్చుంటే కనుక మనలో ఉంటున్న ప్రతి ఒక్క రోగాన్ని అయినా తొలగించే శక్తినిస్తాం. ఇది ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. ఉండండి, ఉపవాసం ఉండండి. ఇప్పటికి దాదాపు 10 రోజులు దాటేసింది. ఈ 10 రోజులు, ఈ 40 రోజులకి ప్రిపరేషన్ నేను ఒక 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ చేసుకున్నాను. ఏదో గొప్ప చెప్తున్నాను కాదు. మనం ఎందుకు అనుకుంటాము మనం చెయ్యలేము, ఉండలేము అని. కానీ మనం నమ్మిక వస్తే, దేవుని వైపు చూస్తే, దేవుని సహాయం నాకు కావాలి అని అడిగితే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. సిద్ధపాటు అనేది మనకు ఉండాలండి. దేవుని కార్యాలను చూడాలంటే మనం సిద్ధపడకుండా దేవుని కార్యాలు ఆయన ఎందుకు చేస్తాడు? చేయలేడు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో బలమైన శక్తి ఉన్నది. నువ్వు ఎటువంటి సమస్యలు కూడా వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు కానీ ఉపవాసించి ప్రార్థన చేసే వ్యక్తిగా నీ జీవితాలను మార్చుకోగలిగితే ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించగలుగుతాడు. ఈరోజు ఎందుకు నిన్ను వదిలిపెట్టి నిన్ను పీడిస్తున్నాయి తెలుసా? నీ శరీరాన్ని నువ్వు లొంగగొట్టుకోలేకపోతున్నావు, నాగొట్టుకోలేకపోతున్నావు. అందుకని ఆ సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్నావు. ఆ సమస్యల నుంచి నీకు విముక్తి కావాలి, విడుదల కావాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉంది. అంశంని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయి. ఉపవాసంతో ప్రార్థన చేయి. నిన్ను రక్షించుకునేదానికి, నన్ను రక్షించడానికి, నన్ను ప్రేమించి 40 రోజులు ఉపవాసం ఉండలేము ప్రభు? ఉన్నాడు. 40 రోజులు వాక్యము చేత, ఆత్మబలం చేత పోషింపబడుతూ, నింపబడుతూ ఆయన జీవించాడు. ఆయన శిల్వ త్యాగం చేశాడు. శిల్వలో తన శరీరాన్ని నలగొట్టినాడు. మనం కూడా అట్టి రీతిగా మన శరీరాన్ని నలగొట్టుకుంటేనే ఆత్మీయ ఎదుగుదల అనేది మనకు ఉంటుంది. 3 పూటలు తినేసి హల్లెలూయా స్తుతిమయం వాడితే ఏం రాదు. అర్థమవుతుందా? నలగొట్టండి, శరీరాన్ని నలగొట్టండి. ఈ లెంట్ డేస్లో అలవాటు చేసుకుంటే లెంట్ అయిపోయినాక, ఈస్టర్ అయిపోయినాక అట్లీస్ట్ వారంలో ఒక్కరోజు ఉండడం మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడికి మ్యాండేటరీ అది. ఉపవాసం ఉంటేనే ఆత్మీయ ఎదుగుదల నీకు ఉంటుంది. ఒక పూట ఉంటే ఒక పూట ఉండు, ఫుల్గా డెడికేట్ చేసుకో. ఇంకా వేరే తలంపులు, అనాలోచన ఉండద్దు. ఈరోజు ప్రార్థన దినము, ప్రార్థనలో గడపంతే. దేవుని చిత్తం ఏంటి, దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవాలా, దేవుని మీద ఎట్టి రీతిగా ఆధారపడాలా, దేవుని సన్నిధిలో ఎట్టి రీతిగా మొర్రపెట్టుకోవాలా, దేవుని సన్నిధిలో
ఏవి అడిగినవి పొందుకోవాలా అవన్నీ ఆ దినంన నువ్వు దేవుని సన్నిధిలో ఆయనతోని మాట్లాడుకొని ఆయనతో చెప్పుకొని ఆయన మనకి తెలియజేస్తుండగా నేర్చుకునే వాళ్ళగా మనం ఉన్నప్పుడే మన జీవితాల్లో మన స్పిరిచువల్ లైఫ్ అనేది గ్రోత్లోనికి వస్తుంది, ఆత్మీయ ఎదుగుదల అనేది మనకి వస్తుంది. కాబట్టి మొరపెట్టే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోకపరమైనవన్నీ మొరపెడితే కనుక అవి దేనికి అక్కడికి రావు. అవన్నీ నువ్వు పొందుకుంటావేమో, ప్రభు నీకు ఇస్తాడేమో కావాలని, నీకు కావాలంటున్న వాటికి ఇస్తాడేమో, నిన్ను ప్రేమించాడు కాబట్టి. కానీ అవి నీకు రక్షణ నీయం. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే ప్రభుత్వం గడుపు, ఉపవాస ప్రార్థనలో ఉండు. నాకు అలవాటు చేయి ప్రభు, ఉపవాస ప్రార్థనలు అలవాటు చేయని ప్రభుని అడుగు. నేను అడిగి నేర్చుకున్న ప్రభు దగ్గర. నాకేదో ఒళ్ళు కరగదానికో రాకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నదానికో ఉపవాసాలు ఉండను. నేను ప్రభులో బలపరచబడాలని, ప్రభు నన్ను బలపరచాలని, నేను అనేకుల్ని బలపరిచే విధంగా నేను ప్రభుని అడిగి నేర్చుకున్న ఉపవాసాలు ఏంటో. కఠినమైన ఉపవాసాలు కూడా చేయాల్సి వస్తే సమయం చేయాల్సి వస్తుంది. దేవుడు ఆ భారాన్ని నువ్వు పెడతాడు. దేవుడికి తెలుసు నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు. అది కూడా మనం చేయడానికి ముందడగకపోతే దేవుడు మన జీవితంలో ఏం చేయలేడు. శిష్యులు వచ్చాక నువ్వైతే ఏం చేయగలుగుతున్నావు, మేము వెళ్ళబడినా దెయ్యాలు వెళ్ళలేదు అంటే దేవుడు చెప్తున్నాడు అది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం. నీ కుటుంబ పరిస్థితుల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా నువ్వు ఉపవాసం చేస్తేనే, ఉండగలితేనే వాటి నుంచి విడుదల నువ్వు పొందుకోగలవు. విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వీటి వల్ల విశ్వాసం వస్తుంది. చదువు, దేవుని స్వరం విను. నువ్వు చదువుతుండగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నువ్వు చదువుతుండగా దేవుడు తన స్వరం వినిపిస్తాడు. ఆ స్వరము ఒక్కసారి వింటే అలవాటు పడతావు వినదానికి. అసలే వినకపోతే అసలు మనకు ఆయన స్వరం ఎట్లా గుర్తుపడతాం? యోహాన్ సువార్తలు అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటే. నిజంగా మనం అనుకుంటుంటాము వాక్యం చెప్పేటోళ్ళు దేవుని వాక్యమే చెప్తున్నారు కదా, దేవుని గురించి చెప్తున్నారు, అదే స్వరం అనుకుంటాం. అది కాదు దేవుని స్వరం. ఆ దేవుని మాటలు తెలియజేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా దేవుని స్వరము వినే స్థాయికి మనం ఎదిగేవారుగా మనం ఉండాలి. అట్టి ప్రయాసం మనకు కావాలి, అట్టి సమర్పణ మనకు కావాలి, అట్టి రీతిగా మన శరీరాన్ని మనము లోపరుచుకోవాలి, నలగొట్టుకోవాలి. ఆయన స్వరము వినేంత వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టని వాటిలో మనము ఉండాలి. నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ రక్షణ పొందుకుంటూ నువ్వు ఈరోజు ఆయన స్వరం వినలేదు, రేపు కడబోయే శబ్దం కూడా నువ్వు వినలేవు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి అడుగుదాం, నీ స్వరము వినిపింపచేయి ప్రభువా. కన్నీళ్ళు విడు, పాపిగా నొప్పుకో, పశ్చాత్తాపడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒకవేళ మీరు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నశించిపోతా ప్రభా, ఒప్పుకో ఎందుకు వరకు. ఇవన్నీ నువ్వు చేయలేకపోతే నీ రక్షణను పోగొట్టేసుకుంటూ ఉన్న వాస్తవం ఇది. ఏదో చెప్తున్నాడు అన్న లైక్ తీసేసుకున్నామంటే నాకేం ప్రాబ్లం లేదు. నీ రక్షణ విషయంలో బాధ్యత వహిస్తాం కాబట్టి మేము బాగా తెలిసిన అనుభవంతో మేము చెప్తున్నాం. కాబట్టి నేటి నుంచన్నా ప్రభు సన్నిధిలో మోకరించండి. హాస్టల్కి వెళ్తే ఫ్రెండ్స్తో టైం గడుపుతాం, పొద్దు నుంచి ఏం చేస్తామో మాట్లాడుకుంటాం. ఒక 45 minutes 1 hour మాటలతోనే అయిపోతుంది. ఆ టైం మానేసి పక్కకు పెట్టి రోజు ఉన్న మాటలే అవి. ఆ సమయము మీ హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మధ్య ఒక మాదిరిగా వాక్యం చదివేదానిగా, ప్రార్థన చేసేవాడిగా నువ్వు. వాళ్ళు కూడా దేవుడు ఎవరు తెలుసుకుంటాం. దేవుని బిడ్డలుగా మనమే చేయకపోతే దేవుడు ఏం చేయగలుగుతారండి? దేవుడు ఎట్లా తెలుసుకోగలుగుతారు? వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి విశ్వాసములో ఎట్టి రీతిగా నువ్వు కొనసాగుతున్నావు. ఈ విశ్వాసాన్ని చూసుకో. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మీ ముందున్న పరుగు బంధాన్ని కడముట్టించండి అని బైబిల్ చెప్తుంది. మనం అయిన వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నాం. ఏం చేస్తాం? అది విశ్వాసం మనది. కడముట్టించేస్తాం. ఒకరోజు అందరికి ఒక ముగింపు ఉన్నది, కానీ నువ్వు ఆయన వైపు చూసేవాడిగా కానీ ముగించడం అనుకో, నీ నిర్లక్ష్యమే నిన్ను నిత్య నాశనానికి అప్పగిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని, దేవుని సావాసాన్ని, దేవుని వాక్యాన్ని, ఆత్మ నింపుదలని నిర్లక్ష్యం చేయొద్దు నీ జీవితంలో. నేటి నుంచి శ్రద్ధ వహించు. దేవాన్ని సహాయం నాకు లేకపోతే నేను ఉండలేనే. ప్రతినిత్యమైన మనం కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనం ఉన్నాం. అట్టివాడిని కూడా మనం ఈరోజు అర్థం చేసుకోక, ఆయనని కలిగి జీవించక మనము ఇష్టానుసారంగా ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టు చేస్తున్నాం. అవసరం వస్తే దేవుడు కావాలి, అవసరం తీరితే
లోకం కావాలి. ఇది మన జీవితం. వాటి శ్రద్ధ వహించి నీకు నీ జీవితంలో అనుగ్రహింపబడిన సమయాన్ని సరైన రీతిలో దాన్ని ఖర్చు చేయి. డబ్బుంటే ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. కొంతమంది విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు నాలంటారు. ఎందుకో సంపాదించాను, దేవుడి మీద భారం వేస్తా, దేవుడు ఇస్తూ ఉంటాడు, లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాము, మరి నీ సమయం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాను? ఈ లోకంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా తెచ్చుకోగలుగుతావు, అని సమయం పోగొట్టుకుంటున్నావు తెచ్చుకోలేవు. ఆయన చేతిలో ఉంది సమయం. మోషే కూడా అంటాడు కదా, నా బ్రతుకు దినములు లెక్కింప నాకు నేర్పు, ఈ దేవా ఈ భూమిని విడిచే గడియ ఎప్పుడో నాకు చూపు. వెళ్ళిపోతాం, ఒకరోజు వెళ్ళిపోవాలా, ఆవిరైపోతాం. ఇట్లా ఎంత సంపాదించి అంత నీకు వస్తుంది, అక్కడికి వస్తుందా? ఏం రాదు. ప్రభుత్వానికి సావాసం ఉంటేనే మనం ప్రభుత్వం చేరగలుగుతాం. ప్రభుత్వానికి సావాసం లేకుండా ఇక్కడ నువ్వు ఎంత ఆరాటపడి ఎంత ప్రయాసపడినా కూడా నీ రక్షణను పోగొట్టేస్తుంది. కాబట్టి ఈ లైఫ్ సీజన్లో ఉంటున్నామో ఆయన జ్ఞాపకం చేసుకుంది. ఆయన లేకపోతే మనం లేమో అని గుర్తిస్తాం. ఈరోజు ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాము. ఆయన వల్లనే మనము జీవిస్తున్నాం. మన జీవితాలు ఎట్టి రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేయబడాలి అంటే భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఇంకా జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు అన్న రీతిగా మనం మారినప్పుడే రక్షణ యొక్క విలువని తెలుస్తుంది. ఆ రక్షణ విలువను తెలుసుకోకపోతే కనుక ఆఖరికి నష్టపోయేది నువ్వే. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన రక్షణను నిర్లక్ష్యం చేయదు. దేవుని వైపు చూడు. ఆఖరికి మనం చూసుకున్నట్లయితే మార్క్స్ వార్త ఒకసారి చూడండి. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మహోదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చింది, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని కన్ను కొరుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వాళ్ళారా. ఏమంటున్నాడు? మనమే వీళ్ళం. మందిరానికి వస్తాం కానీ విశ్వాసం ఉండదు. తరము అంటే కంటిన్యూ అవుతుంది ఇంకా. అందుకనే మనము విశ్వాసాన్ని సరి చూసుకొని దాన్ని అధికపరచబడే రీతిగా ప్రభుత్వాన్ని సహవాసము కలిగి ఉంటేనే నీ విశ్వాసము నువ్వు కాపాడుకోగలుగుతావు. అది దేవుడు అధికపరచగలుగుతావు. కాబట్టి విశ్వాసం లేని తరము వల్లే మనము ఉండకూడదు. విశ్వాసముతోని మనము ముందుకు వెళ్ళేవారు. మనం ఆయన వైపు చూసినప్పుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఈ లోకం వైపు చూసినప్పుడు అట్టి ప్రజల వల్ల మనం కూడా ఉండిపోతాం. ఆ తరం వల్ల మనము ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాం. ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసము మనం కలిగి జీవించాలి. విశ్వాసంలో సంపూర్ణతలోనికి నన్ను నడిపించు ప్రభువా అని ప్రభువుని వేడుకోవాలి. ప్రభువుని నువ్వు వేడుకుంటేనే ప్రభు నిన్ను నడిపించగలుగుతాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆశపడే పనులు నీకు కావాలనుకుంటే అవి వాటితో కాదు తృప్తిపరచని, వీటిని ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంపూర్ణతలోనికి మనం చేరాలి. విశ్వాసం అంటే విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుకుంటారు అమ్మ. ఎంతవరకు మిమ్మల్ని సహించును చెప్పగా చూడగానే అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడగగా బాల్యం నుండి అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటిదయ్యమ్మా, వాడిని వదిలిపమ్ము, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయానన్నది. అయితే
యేసు వారిని చెయ్యి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతంలో ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన అనే దగ్గర కింద ఫుట్నోట్లో ఉపవాసము అని ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు కావాలా. దేవుని శక్తిని మన జీవితాల్లో అనుభవించాలన్నా పొందుకోవాలన్నా మన జీవితాల ద్వారా దేవుని కార్యాలు ఆయన జరిపించుకోవాలన్నా నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా తన కార్యాలని ఆయన జరిగించుకుంటాడు. కాబట్టి నమ్మాలి. నమ్మితే జరిగిస్తాను అన్నాడు. ఆయన ప్రతిస్పందించాడు. ఏమని? నేను నమ్ముచున్నాను అన్నాడు. మనం కూడా దేవుడు ఎన్నోసార్లు వాక్యం కొని మనతో మాట్లాడుతుంటే ఎట్టి రీతిగా స్పందించాలో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడిని అర్థం, ప్రభా నీ మాటకి నేను ఎట్టి రీతిగా స్పందించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభా, అంటే జ్ఞానము దయచే ప్రభా అని దేవుడిని అడిగితేనే రిప్లై అనేది స్పష్టంగా రావాలంటే మనకి మన స్పందన సరైన రీతిలో ఉండాలి. దేవుడిని అడుగుతున్నాం అని పొందుకోలేకపోతున్నాం అంటే ఆ నమ్మకము మనలో లేదు. వాటి ఈరోజు నుంచైనా దేవుని సంపూర్ణ నమ్మకం వస్తుంది. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో చేస్తా అని చెప్పాడు. వాటి ఎంతో ఈరోజు వరకు కూడా పొందుకోలేకపోతున్నాం. అవి వాక్యాలు ప్రామిస్ కార్డులు అయితే పొందుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో అవి పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? నమ్మటం లేదు కాబట్టి. జరుగుతాయో జరగవో అని ఒక డౌట్, ఒక సందేహము. ఎందుకు ఇవన్నీ మనలో ఉంటున్నాయి? సరైన ప్రార్థన జీవితం లేక, ఉపవాసం ఉండలేక దేవుని కార్యాలని ఆయన నీ జీవితం ద్వారా జరిగించలేకపోతున్నారు. శిష్యులు ఆయనతోనే ఉన్నారు కానీ చేయలేకపోయారు. అల్ప విశ్వాసులు కనిపించుకున్నారు. మన జీవితాలు కూడా అంతే. రక్షణ పొందుకున్నాం, విశ్వాసాలను ఇక్కడ పిలవబడుతున్నాం భూమి మీద, కానీ దేవుని దృష్టిలో అల్ప విశ్వాసుల వల్ల దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసం ద్వారా ఏమైంది నీ విశ్వాసం? విశ్వాసము మనం ఎక్కడి నుంచో బాప్తిజం పొందుకుంటే నీటి నుంచి రాలేదండి. అది దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడ్డది. ఆ విశ్వాసాన్ని మనము పెంపొందించుకుంటూ ఉండాలి. వాక్యము చేత, ఉపవాస ప్రార్థనల చేత దేవునితో సామసిస్తూ మన విశ్వాసము అధికపరచబడుతుండాలి. అధికపరచబడిన విశ్వాసము పోగొట్టుకోకుండా దాన్ని మనం ప్రతినిత్యము జాగ్రత్త వహించి దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే విశ్వాసము పొందుకోవడం చాలా కష్టము. ఒకవేళ పొందుకుంటే దాన్ని అధికపరచుకొని పెంపొందించుకోవడము చాలా ప్రయాసతో కూడినది. అది మనం చేసినప్పుడు దాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది కాపాడబడుతుంది, లేకపోతే అది కాపాడబడదు. కాబట్టి నీ విశ్వాసం విషయంలో శ్రద్ధ వహించు. ఏమంటున్నట్టు ఇంకా ఇదే అలవాటు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. అంటే ఏమీ కాదు. ధనవంతుడు కూడా ఈ భూమి మీద బైబిల్లో చెప్పాడు కదా, ధనవంతుడు లాజరు గురించి. మనలాగానే అన్నీ ఉన్నాయి కదా, దేవుణ్ణి మర్చిపోయారు. అంటే వాడు కూడా ఒక బిలీవర్ అయి ఉండొచ్చు, రోజు ప్రార్థన చేసుకుంటుండొచ్చు, రోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుండొచ్చు, కానీ ఆచారం. ఒకరోజు పెద్ద బిందెచ్చి మంచిగా ద్రాక్షారసము ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తూ పడుకున్నాడట, నిద్రలోకి జారుకున్నాడు. మరణము లోనికి వెళ్ళిపోయాడట. ఆ సుఖభోగాలన్నింటిలో నుంచి మరణంలోకి వెళ్ళిపోతే కళ్ళెక్కడ దర్శనం తెలిసే నరకంలో దర్శనం. మన జీవితాలు కూడా అంతే. సరైన రీతిలో మనకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో సరైన బాటలో మనం దాన్ని అడుగులు వేయలేకపోతే, అట్టి రీతిగా మనం నడుచుకోవడం నేర్చుకోకపోతే, అట్టి రీతిగా ప్రభుత్వాన్ని మనం సావాసం కలిగి జీవించకపోతే, ఇంత భక్తి చేసి ఒకవేళ రాత్రికి మరణిస్తే కళ్ళు తెరిచేది నరకమే. అట్టి రీతిగా కాదు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా పేదల ఆధార వల్లే ఉండాలి ప్రభు అని కోరుపార్త. ప్రత్యేకమో ప్రభుని కలిగి జీవించాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభుని స్తుతించడం నేర్చుకున్నాడు. ఏమీ బాధపడలేదు, ఉన్న వాటిలో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక చక్క సాక్ష్యం ఇవ్వబడ్డది. లాజరు మరణించగానే దేవదూతలు దిగొచ్చి తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము రొమ్మ దగ్గరికి చేర్చాడు. అట్టి రీతిగా విశ్వాసి అట్టి నిరీక్షణతో, అట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అట్టి సావాసం పరమతో ఉన్నప్పుడే ఆ ధైర్యం మనకు వస్తుంది. కాబట్టి మనం కూడా ఆ ధనవంతుడిలాగా ఈ లోకపులోనే పడి లోకపు తలంపులతోనే మనం ఉండితే, ఒకవేళ సడన్గా మరణం సంభవించి మనం మరణిస్తే కనుక
పరలోక రాజ్యానికి ఏమాత్రము చేరు. విడిచిపెట్టేసే ఆచార భక్తిని ఉంటే విడిచిపెట్టేసి సరైన భక్తిలో నన్ను నడిపించు ప్రభా, సరైన భక్తి నాకు నేర్పించు ప్రభా, శక్తితో కూడిన భక్తి నాకు కావాలి ప్రభా, నీ వాక్యం అనే ఖడ్గంతో నన్ను నింపు ప్రభా, అపవాదిని వాటి తంత్రాలన్నింటినీ నేను జయించే శక్తిని నాకు దయచే ప్రభా. దేవుని దగ్గర నుంచి పొందుకుంటేనే ఈ భయంకరమైన దురాత్మల లోకం నుంచి నువ్వు తప్పించబడగలవు. మనం అనుకుంటుంటాం ప్రార్థనలు చేసేస్తే దేవుడు ఆలకించేస్తాడు అని. ఆలకించాడు. ప్రతి ఒక్క ప్రార్థన వెనకాల దురాత్మ శక్తులు వాయుగుండంలో అవి అడ్డుపడుతూ ఉంటాయి, అవి పోరాడుతుంటాయి. ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా ఆటంకపరుస్తుంటాయి నీ ప్రార్థనని. అంటే నీళ్ళు ఎంత విశ్వాసం అంటే నీ ప్రార్థన పరలోక రాజ్యంకి చేరాలి. మనకు అలవాటు అయిపోయింది, యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి, ఆమె చెప్పాలి, వెళ్ళిపోవాలి. నీ ప్రార్థన ఎక్కడ పోతుంది తెలుసా? నీ ప్రార్థన ఎక్కడ పోతుందో? లక్కీగా చేసిన అంశం ప్రార్థన వర్కౌట్ అయిందనుకో సాక్ష్యం చెప్తాం. అసలు నీ ప్రార్థన పరలోకం పోయిందని నీకు ఒక విశ్వాసం ఉన్నదా? ప్రభుత్వం అంటే సావాసం ఉన్నదా? అటు రీతిగా నడుచుకుంటున్నావా? లేదు. వాటి మన విశ్వాసాన్ని మనం సరి చూసుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ఉండి మన శరీరాన్ని మనము లొంగ తీసుకొని మన కంట్రోల్లో పెట్టుకుంటే దేవుడు దాన్ని కంట్రోల్లో తీసుకొస్తాం. వాక్యంతో నింపబడుతూ, ఆత్మతో నింపబడుతూ ముందుకి దేవుని ద్వారా నడిపించబడగలుగుతాం. ఒకటి లెక్చర్స్లో టైం వేస్ట్ చేయకుండా వాక్యం ధ్యానించండి, ప్రార్థనలో గడపండి. అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రార్థనకి సమయము ఉండదు. ప్రార్థన చేయమంటున్నాడు అన్నా, బట్ 10 minutes చేయడం కాదు, ప్రార్థన కాదు, అది ఆచార భక్తి అంటే నేను అవుతుందా? ప్రార్థన అంటే గంటలో పాటు చేసేది ప్రార్థన, 10 నిమిషాలు చేసేది ప్రార్థన కాదు, అది భక్తి, ఆచార భక్తి. కాబట్టి నిజంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఒక 2 hours 3 hours దేవునితో గడపడం నేర్చుకోండి. ఒకవేళ మీకు అవకాశం లేదా హాస్టల్లో మందిరానికి రండి, ఇప్పి పెడతాం. మీకు ఎప్పుడైనా సంవత్సరం మొత్తం కావాలన్నా కూడా సంతోషం ఇప్పి పెడతా, పర్వాలేదు. నా పనులు నేను చేసుకుంటా, ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ కూడా చేసుకుంటాను. కానీ ప్రార్థనలో ఎదగండి. ప్రార్థన ఏంటో తెలుసుకోండి, ప్రార్థనలో దాగి ఉన్న శక్తి ఏంటో తెలుసుకోండి, అది దేవుని దగ్గర నుంచి పొందుకోండి. రక్షణ పొందుకొని ఇంత కూడా మనం ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోకపోతే ఇంకెందుకు రక్షణ పొందుకొని? కాబట్టి దేవుని నేను సన్నిధిపక్షం మనము ప్రార్థన జీవితం అని కట్టు ప్రభు అని ప్రభుని వేడుకుంటే, కన్నీళ్లు విడిస్తే ఈ ఆచార భక్తి, ఆచార ప్రార్థన నా నుంచి తొలగించి ప్రభు అని దేవుని అడిగితే కనుక దేవుడు తన శక్తితో కూడిన ప్రార్థన నేర్పిస్తాడు. అటు విశ్వాసంతోనే సహితమైన ప్రార్థన నేర్పిస్తాడు. ప్రభు నేర్పిస్తేనే వాటికి జవాబు వస్తుంది. మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి కారణం అదే, చేసేస్తాం, దానికి రిప్లై రాదు దేవుని దగ్గర నుంచి. కాబట్టి ప్రార్థన జీవితాన్ని కట్టమని దేవుణ్ణి అడుగుదాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి సిల్వకి అప్పగింపబడిన ముందు రాత్రి కూడా ఆయన గెలిచమైన ప్రార్థనలో గడిపాడు. ఇంత రోదనతో ప్రార్థన చేశాడంటే, చెమట రక్తంగా మారినంతగా ప్రార్థన చేసినట్టు, ఇంత భారంతో నింపబడిపోయిన లోక పాపం అంతటిని భరించాలి, అంత ప్రార్థనలో నలిగిపోయినాడు. ప్రార్థనలో నలుగుతున్నావు ఈరోజు. కొంతమంది మోకాళ్ళ నొప్ప నేను మెత్త కింద పెట్టుకుని ప్రార్థన చేస్తారు దేవదూతల్లాగా. ఇది కాదండి ప్రార్థన. ఇట్టి రీతిగా ఉంటే మన క్రైస్తవ ఆత్మీయ జీవితం అస్సలు ఎదుగుదలలో రాదు. ప్రార్థనలో నలిగిపోవడం నేర్చుకోవాలి. కన్నీళ్ళతోని నువ్వు ఉంటున్న స్థలము తడిచిపోవడం నేర్చుకోవాలి. ఆకలితో అలమటించిపోయి ఆకలి అంటే ఏంటో గుర్తించే స్థాయిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకోగలుగుతుంది. ఒకటి ఏదో అన్న వచ్చాడు, పొద్దున అన్నకి దొరికిన క్లాస్ తీసుకున్నాడు, అనుకోవద్దు దయచేసి. మీరందరూ ప్రార్థన జీవితంలో ఎదగాలని నా ప్రయాస. ఎదగండి ప్రార్థనలో. వంతను చెప్పించుకోవడం కాదు, మనము మనంతటా ప్రభు దగ్గర నేర్చుకుంటే మన ప్రార్థన జీవితము కట్టబడుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేశారు, గొప్ప కార్యాలు చూశారు. మనలాంటి మనిషే ప్రార్థన చేశారు, వర్షాన్ని ఆపేశారు. ఆయన పరలోకం నుంచి దిగరాలి కదా, ఆకాశం మూయబడ్డదంట. మళ్ళా 3.5 సంవత్సరాలకు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడ్డదంట. అంటే ఆయన చేతిలో ఏముంది? ప్రార్థన శక్తి ఉన్నది. రిమోట్ ఎట్లా పనిచేస్తే అట్లా పనిచేస్తుంది. ఆయనకు ఆకాశం సృష్టినే కంట్రోల్ చేసే అంత శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఎందుకు?
ప్రార్థన మీద అంత ఆసక్తితోనే చేశాడు కాబట్టి, అంత విశ్వాసంతో ప్రార్థన చేయగలిగాడు కాబట్టి దేవుని కార్యాలైన ద్వారా దేవుడు జరిగించుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మన ప్రార్థన జీవితాన్ని మనం సరిచూసుకొని, మన విశ్వాసాన్ని మనం సరిచూసుకొని, దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకొని మనము నలిగిపోగలిగితే కనుక దేవుని కార్యాలను మన జీవితంలో తప్పక మనము చూస్తాము. మన ద్వారా అనేకులు చూస్తారు. మన వ్యక్తిగతంగా దాన్ని అనుభవించగలుగుతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం నడిపించిన దాకా కనుమోసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవకు తండ్రి నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక పునరుద్ధాన దినము ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని నైనా ఇటు రీతిగా సంఘంగా కూడుకొని ప్రభా స్తుతించే ఒక భాగ్యాన్ని మాకు దయచేశారు ప్రభా. అవును ప్రభా, మొదటి వాక్యంగా ప్రభా నీ వైపునైనా మీరు తిరగమంటున్నారు ప్రభా, అప్పుడే రక్షింపబడతారా అని మీరు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ప్రభా. మేమునైనా ఈ లోకంలో ఉంటూ రక్షణ పొందుకుంటూ ప్రభా నీ వైపు తిరగలేని వారిగా ప్రభా మా రక్షణ విషయంలో మేము శ్రద్ధ వహించక దాన్ని పోగొట్టుకునే నిర్లక్ష్య స్వభావంతో మేము ఉంటున్నాము ప్రభా. మమ్మల్ని ఎంతో క్షమించండి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ వైపు తిరిగి మా మనసులైనా మీ వైపు తిప్పుకునే వారిగా ప్రభా, మీ వైపు మేము తిరిగి దాకా ప్రభా ఆ నిత్య జీవము ఒకటి మా కొరకు ఉన్నది అని ప్రభా మేము గుర్తించి గ్రహించి ప్రభా దానికినైనా మేము సిద్ధపడే కృపను ప్రతి ఒక్కరికి మేము దయచేయండి ప్రభా. ఈ లోకం వైపు ఉంటే కనుకనైనా మేము లోకాశలతో మేము నశించిపోతాం, గతించిపోతాం ప్రభా. అటు రీతిగానైనా మా జీవితాలు ముందుకు నడిపింపబడక ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా వాక్యం మన వెలుగుతో మమ్మల్ని వెలిగించండి ప్రభా. మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము ప్రభా. మీ సహాయం మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం ప్రభా. అటు రీతిగా ప్రభా విశ్వాసంతో ఎటు రీతిగా మేము ప్రార్థన చేయాలో మేము నేర్పించండి ప్రభా. అటు విశ్వాసంనైనా మేము కలిగి జీవించే కృపను మాకు దయచి మా విశ్వాసాన్ని మీరు అధికపరచండి. వాక్యం చదువుతుండగానే ప్రభా అట్టి రీతిగానైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా అట్టి విశ్వాసంతో నేను చేయడం మీరు మాకు నేర్పి అందునైనా సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రభా మీతో సమయం గడుపుతూ ప్రభా మీరు మా విశ్వాసాన్ని మీరు అధికపరుస్తుండగా ప్రభా ఆ విశ్వాసంలో మేము అధికపరచబడుతూ ప్రభా విశ్వాసంలో సంపూర్ణతలోకి నడిపించబడే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రార్థనకినైనా మా జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రభా, ఎక్కువ సమయం వెచ్చించి ప్రభా మీతోనైనా ఏకాంతంగానైనా మేము గడిపే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మాకు ఇచ్చిన రక్షణ విలువైనది ప్రభా, ఉచితమైనది ప్రభా. అది మేము అయినా మా లక్ష్యంతో మేము పోగొట్టుకోకుండా ప్రభా మీ జ్ఞానము మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని మేమైనా మీ సన్నిధిలో మా శరీరాన్ని నేను నలగొట్టుకొని ప్రభా మీరు అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకొని కృపను తెచ్చినటువంటి సమర్పణ జీవితాలనైనా మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరే భక్తుడు వాడండి, నూతన కార్యాలు జరిగించిన ప్రార్థన జీవితాలనైనా మీరు కట్టమని అడుగుతున్నాం. ఈ వాక్యంతో కట్టండి, పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని బలపరచండి. మీ సన్నిధిలో ఎట్టి రీతిగా వేచి ఉంది ప్రభా, మీ సావాసంలోనైనా ఎట్టి రీతిగానైనా మేము ఆ బలాన్ని పొందుకోవాలనైనా మీరు మాకు నేర్పించండి. మీరే మాకు తోడుగా ప్రభా, మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి. మా భక్తినైనా మేము సరి చూసుకొని ప్రభా కలిగించాల్సిన మార్పులను కలిగించుకొని ప్రభా నిత్యమైన శక్తితో కూడిన భక్తి చేసే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నేను నూతన కార్యాలు జరిగించి బిడ్డలనైనా నీ కొరకు సాక్ష్యంగా ముందుకు కొనసాగే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. అటు రీతిగా బిడ్డలనైనా విశ్వాసంలో సంపూర్ణతలోనికినైనా మీ వాక్యం చేత నీ పరిశుద్ధాత్మ చేతనైనా బిడ్డలు మీరు నడిపించండి. మీ అందునైనా సంపూర్ణ విశ్వాసమునైనా కలిగి జీవించే కృపను బిడ్డలకి మీరు దయచేసి నూతన కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించి బిడ్డల జీవితం ద్వారా మీరే కనుక మహిమా ప్రభావం పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చిన పరమ తండ్రి.